ఒక్కసారి మనం మళ్ళీ చర్చలకు వచ్చే ముందు ప్రసాద్ గారు కాకినాడ నుండి. నమస్కారం అండి ప్రసాద్ గారు. నమస్కారం అండి. చెప్పండి ప్రసాద్ గారు. నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. ఇప్పుడు ఈ సమాచార హక్కు. చెప్పండి ప్రసాద్ గారు చెప్పండి. నమస్కారం అండి. నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి ప్రసాద్ సార్. ఇప్పుడు సమాచార హక్కు చట్టాన్ని 2005లో చట్టం ఎనాక్ట్మెంట్ అనేది జరిగింది. ఓకే. కానీ ఈ చట్టం సక్రమంగా అమలు జరగడం లేదు అనేది పక్కా వాస్తవం. అయితే ఈ చట్టాన్ని అమలు చేయడంలో కేవలం ఇంతవరకు జరుగుతున్నటువంటి చర్చలో చూసినట్లయితే కేవలం పౌర సమాచార అధికారులకి స్పష్టమైనటువంటి అవగాహన ఉండకపోవడం వల్ల మాత్రమే ఈ చట్టం పక్కదో పడుతుంది అనేది మీరు చెప్తున్నది వాస్తవంగానే కనబడుతుంది. ఓకే. అయితే 2005 నుంచి 2017 ఒక పుష్కర కాలం పూర్తయింది. దీనిపైన ప్రభుత్వాలు ఒక పౌర సమాచార అధికారికి చట్టాన్ని అమలు చేయడానికి ఇచ్చినటువంటి వ్యవస్థాగతమైన సంస్థాగతమైనటువంటి వనరులు ఏంటి, దాన్ని అమలు చేయడం పైన పౌర సమాచార అధికారికి ఇచ్చినటువంటి శిక్షణలేంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లా పరిషత్ కార్యాలయం కావచ్చు, లేకపోతే ఒక తహసీల్దార్ కార్యాలయం కావచ్చు, ఎన్ని కార్యాలయాల్లో ఎన్ని రికార్డు మెయింటైన్ చేయడానికి, సమాచారం అడిగిన వెంటనే సమాచారాన్ని ఇవ్వడానికి కేవలం ఒక పిఐఓనే బాధ్యుడిగా చూపిస్తూ కేవలం ఆ పిఐఓనే ఈ సమాచార హక్కు చట్టాన్ని వైఫల్యం చెందడానికి ఆయన ఒక్కరినే బూచిగా చూపించే బదులు ప్రభుత్వాలు, సమాచార కమిషన్లు ఎందుకు వ్యవస్థాగతంగా మార్పు తీసుకురావడానికి కొన్ని చర్యలు చేపట్టడం లేదు? ఒక రికార్డ్ అసిస్టెంట్ ను ప్రత్యేకంగా నియామకం చేసినట్లయితే ఆ సమాచారాన్ని ఖచ్చితంగా ఇన్ టైంలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆయన అందించగలరు కదా. ప్రసాద్ గారు ఒక విషయం. ప్రసాద్ గారు మీరు చెప్పింది వాస్తవమే. కానీ చట్టంలో పిఐఓకి ఇబ్బందులు ఉన్నప్పుడు పిఐఓ బాధ్యత కాదా? తనకున్నటువంటి ఇబ్బందులను కాగితం మీద ఎప్పుడైనా పెట్టి ప్రభుత్వాల ముందు పెట్టాడా? పెడితే అలాంటి చర్చ ఎప్పుడైనా జరిగిందా? ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి వారికి ఒక కమిటీలు ఉన్నాయి. అంటే ఇప్పుడు అదే ఆఫీస్లో ఉన్నటువంటి చపరాసి దగ్గర నుండి పెద్ద అధికారి వరకు అందరికి సంఘాలు ఉన్నాయి. పిఐఓలకు ఎందుకు సంఘాలు రావట్లేదు? పిఐఓలు కూడా మాకు ఇబ్బంది ఉందని చెప్పేసి ఒక సంఘం కట్టి ప్రభుత్వం ముందుకు వెళ్ళి మమ్మల్ని అప్లికెంట్స్ వేధిస్తున్నారనేటువంటి వాదనను ఎప్పుడు ఎందుకు తీసుకురాలేదు? తీసుకొచ్చే పరిస్థితి ఉందా? ఎందుకు రావడం లేదు చెప్పగలుగుతారా? నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఎప్పుడు కూడా పిఐఓని దరఖాస్తుదారులు ఇబ్బందులు పెడుతున్నారు అనేది అవాస్తవం. పిఐఓని చట్టం పరిధిలో వ్యవహరించేటటువంటి ఏ పౌర సమాచార అధికారికైనా ఇబ్బంది పెడుతున్నారు అనేటటువంటి మాట అవాస్తవం, అది తప్పు. చట్టం పిఐఓకు ఒక అబ్లిగేషన్ పెట్టింది. అందుకు సమాచారం అంటే ఏంటి? సెక్షన్ 2I and 2J ఆఫ్ RTI యాక్ట్ ప్రకారం సమాచారం ఏమి అనేది నిర్దేశించింది. అందుబాటులో సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారాన్ని యథాతథంగా ఉన్నట్లు అందించడమే పిఐఓ యొక్క బాధ్యత. అయితే ఇక్కడ మీరు చెప్పినట్లు పిఐఓలకు ఇబ్బందులేమీ లేవు. ఉన్న ఇబ్బంది అల్లా కేవలం మానవ వనరుల కొరత. ఈ మానవ వనరుల కొరతని ప్రభుత్వాలు ఇప్పుడు తీర్చినట్లయితే, ఒక్క నిమిషం తీర్చినట్లయితే పిఐఓల్ని కేవలం బూచులుగా చూపించి ఈ చట్టం వైఫల్యం చెందుతుంది అనేటటువంటి పరిస్థితి రాదు. ఓకే ప్రసాద్ గారు, 12 సంవత్సరాలు అయింది చట్టం వచ్చి, మానవ వనరులు లేవనేది పరిస్థితి. మీరు ఎట్లయితే మీ ఆఫీసులలో మీకు తెల్ల కాగితాలు కావాలి, డస్టర్లు, ఇంకా పెన్నులు కావాలని మీరైతే ఇండెంట్ పెడుతున్నారో, ఈ సమాచార చట్టాన్ని అమలు పరచడానికి మీకు ఏం కావాలి? ట్రైనింగ్ క్లాసులు కావాలా? ఇంకేమైనా బ్యాక్ సపోర్ట్ కావాలా? కంప్యూటరైజేషన్ కావాలా? ఈ ఇన్ఫర్మేషన్ క్రోడీకరించడానికి మీకు కావాలని ఎప్పుడైనా మీరు అడిగారా? అడిగేటువంటి పరిస్థితి ఉందా? చాలా మంచి చర్చను లేవదీశారు సార్. ఇన్ఫాక్ట్ ఇవి ప్రభుత్వాలు ఒక చట్టాన్ని అమలు చేయాలి అని అడిగి ఒక పౌర సమాచార అధికారికి, ఒక పబ్లిక్ అథారిటీకి ఒక ఆబ్లిగేషన్ ఇచ్చే ముందు దాన్ని అమలు చేయడానికి కావలసినటువంటి వనరులను కూడా చేకూర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రభుత్వాల యొక్క కనీస బాధ్యత. ఈ కనీస బాధ్యతని నిర్వర్తించినప్పుడు ఆర్టీఐ అమలు కోసం ఒక
ఒక అధికారిని కేవలం ఏదో వేరే పని చేస్తుండేటటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు పిఐఓవి, నువ్వే ఈ చట్టాన్ని అమలుపరచాలి, ఈ బాధ్యత అంతా నీదే అని ఆ వ్యక్తి పైన అదనపు భారాన్ని మోపే బదులు వేరొక పోస్ట్ ఒకటి క్రియేట్ చేసి ఈ పోస్టును అమలు చేయడానికి నీది బాధ్యత, పూర్తి బాధ్యత నీకుంది, దీనిపైన పిఏఓ ఉన్నారు, దీనిపైన అపీలేట్ అథారిటీలు ఉన్నారని చేస్తే ఈ చట్టం ఖచ్చితంగా అమలు జరుగుతుంది అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కోటేశ్వరరావు గారు దానికి స్పందిస్తారు. ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఎవరైతే సెక్షన్లో డీల్ చేస్తున్నారో, సబ్జెక్ట్ డీల్ చేస్తున్నారో వాళ్ళని కాకుండా వేరే వ్యక్తిని థర్డ్ సమదర్ ఆఫీసర్ను పిఏగా అపాయింట్ చేసినంత మాత్రాన పరిస్థితి కాంప్లికేట్ అవుతుంది తప్ప అది ఇంప్రూవ్ కాదు. కారణం ఎందుకంటే ఫైళ్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇతనేమో ఓన్లీ వచ్చిన దరఖాస్తు సంబంధించి దీనికి సంబంధించిన 3-4 సెక్షన్లు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడం అంటే ఇతర కష్టం అవుతుంది. ఆ సెక్షన్ ఎవరైతే డీల్ చేస్తున్నారో వాళ్ళకి అది ఈజీగా ఉంటుంది. అందువల్ల దానికి సపరేట్ పిఐఓస్ ఎవరిని కేటగరైజ్ చేయలేదు. ఎవరైతే డీల్ చేస్తున్నారో సబ్జెక్టు అతనే పిఐఓ.